గుర్తుపడతారా సార్ వీళ్ళిద్దరిని? వీళ్ళిద్దరు మన వెహికల్ మీద ఎక్కి మా భూమి తీసుకున్నారని చెప్పారు. మళ్ళీ కనబడలే నాకు 2 ఏళ్ళు అయింది. నన్ను కలవలేగా మీరు? కలిసారా? ఒకేసారి కలిసారు. ఇప్పుడు గెస్ట్ హౌస్ లో కలిసినారు. ఇంట్లో ఇంటికి రాలే మీరు? నాకు గుర్తుంది. నా ఇంటి దగ్గరికి వచ్చి విషయాలు చెప్తే కదా నువ్వు అప్పుడు స్టేజ్ ఎక్కి చెప్పినావు సంతోషము కదా. నేను నీకు చెప్పినాను, మాట ఇచ్చిన చేస్తానని. మళ్ళీ నాకు కనపడాలి కదా తల్లి. ఒకేసారి గెస్ట్ హౌస్లో వచ్చినారు. ఆ గుంపులో నాకు తెలియదు ఎవరు వచ్చినారు ఏం పోయినారు అని. ఇవన్నీ తీసుకొని వస్తావా? అన్నీ తీసుకొని రా, నేను న్యాయం చేసి పెడతా. సరేనా? ఎప్పుడన్నా రా. మా పిఏ నెంబర్ తీయమండి. పిఏ నెంబర్ తీసుకుని నేను ఇంట్లో ఉన్నాను కనుక్కుండి నేను తప్పనిసరి చేసి పెడతా. నాకు బాగా గుర్తున్నారమ్మా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, గుర్తున్నారు. నువ్వు వచ్చినావు, ఎడవినావు నువ్వు? ఊరికి పోయింది సార్, దానికి సార్ వస్తున్నాను. సంతోషం. చేస్తా, తప్పక చేస్తా. మంచిదమ్మా, సంతోషం. నేనే నా పిఏ నెంబర్ తీసుకుంటావా? పిఏ నెంబర్ రాసుకొని ఫోన్ చేసి రండి. వీళ్ళు ఎప్పుడు వచ్చినా నన్ను వెంటనే కల్పించండి. సరేనా? ఎవరు నకల స్వామి? వాళ్ళు ఏం చేసినారంటే సార్ వీళ్ళంతా అప్పుడు చెట్లు గిట్లు ఉన్నప్పుడు వీళ్ళంతా ఇక్కడే ఉండిన దానికి వీళ్ళకి ఆయన మా దాంట్లో ఉన్నారని చెప్పేసి 2 లక్షల సెంటు లెక్క ఇచ్చేసారు. ఇంకోటి ఏమంటే దీనికి లింక్ ఇది చూపించినాడు. ఏమి రోడ్డు ఇది యాక్చువల్గా రోడ్డు. వీళ్ళకి మనం చెప్తే ఇది కాదు లేఅవుట్ అది సార్. దీన్ని మాకు అడ్డం కట్టినారు సార్, లేకుంటే డైరెక్ట్ రోడ్డు పడుతుంది. నువ్వు వచ్చి ఆ పక్క చూస్తే పోస్తే నీకే తెలిసిపోతుంది. దాన్ని ఎవరు మేము లేదు ఇట్లే పోదాము అందుకు చూపిస్తాను, ఇట్లే పోదాము అందుకు చూపిస్తాను. సార్ అందరూ ఇడే ఉండాలి సార్. బయటికి పోయినప్పుడు ఇవన్నీ ఆయన కాగాల నుంచి 10 అడుగులు రస ఇచ్చినారు సార్. ఆయన మోసం చేయలే. 2 లక్షలు కోరిస్తారు సార్, ఉండిందానికి ఇచ్చినాడు చిన్నగా. దీనికి డ్రైన్ అయింది సార్, దీనికి రోడ్ అంతేనా? ఇది సార్ రోడ్డు. ఇది ప్లాట్ సార్. ఇది ఎవరు ప్లాట్ వాళ్ళు కంపౌండ్ బండ్లు కట్టుకున్నాడు. వీటి కోసం రోడ్డు ఈ ప్లాట్ మాదుకున్నాం. బాగున్నా తమ్ముడు, బాగున్నా తమ్ముడు. ఎవరుంటారు ఇక్కడ? ఇది ప్లాట్ రోడ్ ఇటుకు వస్తుంది సార్. అదే రోడ్ మరి అక్కడ 4 రోడ్లో పోతుంది. ఏమ్మా బాగున్నారమ్మా? ఇది మీ ఇంట్లో రోడ్డు వస్తుందంటే దగ్గరికి పోవద్దు, కొరికే కలదు. ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇది 10 ఫీట్ రోడ్ ఉంది సార్. 10 ఫీట్ రోడ్ ఉంది. 50 years అయింది పోల్ వేసేసి. మనం ఇంతకుముందు పోల్ పెట్టేసిండ్రు ఒక 10 years పోల్ పెట్టేసి ఇది మొత్తం ఫ్లాట్లు ఇచ్చేసి అటుపక్క వేసే రోడ్డు ఇటుపక్క వేసేసింటే యాద ప్రాబ్లం అంతే కదా. కరెక్ట్ కరెక్ట్. ఫ్లాట్ ప్రైవేట్ అప్పుడు చేసేది ఇప్పుడు చేసేది సరిపోతుంది. ఏమ్మా బాగున్నారా? ఏమ్మా బాగున్నారా? ఉన్నిలేమ్మా, ఊరికే చేస్తారు, తిరుగుతా ఉన్నాను. ఏం చేస్తారు? ఎక్కడ మీ ఆయనాడా? ధనాపురమా? ఏం చేస్తాడు ఆయన? వంట చేస్తాడా? నువ్వు పిల్లల్ని పెట్టుకుని చదివిస్తున్నావా? అవునా? అలాగే.
ఫ్యామిలీ ఏమా సార్ ఇది లోన్ కి కొట్టముంది ఇదే? 20 ఏళ్ళ నుంచి రాపిస్తాను ఇదే? ఇది కొట్టము ఇదే అనేదేనమ్మా నాదే శాంక్షన్ కావటం లేదు ఇప్పుడు లాస్ట్ మీకు మీ రాజ్యంలో వయసు అయిపోయింది ఇక ఇచ్చలేదా అంటున్నారు. హౌసింగ్ అప్లై చేసుకున్నాను గత ప్రభుత్వంలో రాలేదు. ఎవరు సెక్రటరీ స్టాఫ్ ఎక్కడమ్మా? అమ్యూనిటీ సెక్రటరీ అమ్మా. ఈమె హౌసింగ్ అప్లై చేసిందంటే రావట్లేదంట. సార్ ఇంకా శాంక్షన్ లిస్ట్ వచ్చలేదు సార్. నెక్స్ట్ టైం వస్తే ఈమె ప్రతి ఒక్కసారి చేస్తుందంట, ఎవరు పట్టించుకోరట. ఏందది? ఇప్పుడు ఓట్ల లిస్ట్ కాడికి కూడా సచివాలయంలో పోతే ఇంటికాడికి వచ్చి ఇస్తారులేమ్మా పో అంటారు. వీళ్ళ ఎవరు ఇంకా ఆఫీస్లో ఉన్నాడు అంటారు. ఇలా అని వాళ్ళ పేరు చెప్పము. ఓటర్ లిస్ట్ ఇక్కడే ఉంది. పాతది ఉంది చాలా ఏళ్ళ అది మార్చాలంట కదా. ఇప్పుడు మార్చాలమ్మా. మరి అది ఇచ్చినారమ్మా అందరికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చినారా? సార్ నేను శంకర్ నగర్ సార్. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఒక 50% వరకు అయింటారు. అయిపోయింది సార్. 50% పైన బిఎల్ఓ ఎవరు? రాలేదు సార్. సార్ ఇప్పుడు ఇది ఇంటికి ఎట్లా వాన వచ్చే ఏం చేయాలమ్మా? సార్ సార్ దీనికి ఇది శాంక్షన్ లిస్ట్ సార్ అప్లై చేసినారా? చేసిన తర్వాత చేసినారా లేదా? సార్ నేను 1 మంత్ అయింది సార్ ఇన్ఛార్జ్. నెల నుంచి ఏం చేసినట్టు మరి? తిరగాలి కదా, ఇల్లు తిరగాలి కదా. నువ్వు ఆ పెద్ద బిల్డింగ్లు తిరగనక్కర్లా, గుడిసెలన్నీ తిరగాలి కదా. ఇప్పుడు ఆ చిల్డ్రన్ అడిగితే ఏమని నీకు ఇప్పుడు రాదమ్మా వయసు అయిపోయింది. హౌసింగ్ బోర్డ్ ఆఫీస్లోనే చేపించారు. సచివాలయంలో తెలియకుండా నేరుగా ఎట్లేస్తారు పైకి? లేదు సార్, పోతారు సార్. అంటే అప్లై చేసి ఉంటారు సార్. అది శాంక్షన్ లిస్ట్ వస్తేనే కదా సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను సార్. అట్లా సార్ సచివాలయం రేపు వచ్చి సచివాలయంలో ఇప్పుడు చూసి ఎవరు భద్రయ్య సార్ మీ లాగిన్ లో నుంచి కూడా అప్లై చేయండి. భద్రయ్య సార్ ఏమ్మా? ఇచ్చిన రేపు ఈమె వస్తుంది, నేను అప్లై చేస్తాను. రేపు వచ్చి నీతో మాట్లాడుతుంది. సరేనా? ఆధార్ కార్డు ఇవ్వండి నేను చెక్ చేస్తాను. ఆయన కంపౌండ్ కట్టేసి వేరే ఊర్లో ఉన్నాడు ఆయన. ఆయనదేం పోయింది, ఆయన ఉండడు కదా. సార్ మాకు రోల్ లేదు సార్. రోల్ అదే చెప్తున్నాడు తమ్ముడు వీరేష్ చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. లేదు మాకు లైన్ నుండి సేఫ్ అవుతా నేను తెచ్చుకుంటాను. ఆయన మాట వినడు అంటలేదు అంటున్నాడు. ఏం చేద్దాం చెప్తే కదా. సార్ ఈ ముందు జరిగితే మాకు పని అయింది. ఇది ముందు కొట్టాలో ఊళ్ళో ఎన్నిక వీళ్ళందరూ కలిసి కూడా 10 అడుగులు కొనుక్కుంటే స్వామి ఏం చేసినాడు గుర్తా? నాది ఎవరు అడ్డుపోతాడని నుంచి పోల్ పెరిగిచ్చినాడు. అడవి పోల్ గణేసినారు ఆల్రెడీ. లైన్ ఎక్కడానికి పోల్ గణేసినారు. ఆ పోల్ పీకేసుకేసి ఎవడు అతను కూడా పారిపోయా భీమా ఎవడు దాన్ని పారిపో కాంసారే పారిపోయినప్పుడు మా ఇట్లా ఎవడు అడుగుతాడు. మీరు 5 అడుగులు 10 అడుగులు ఎవరు అడుగు ఏమంటే ఒక అందరూ తెలుసమ్మంటారు. ఏమో వచ్చి రోజు చూసా సార్ అది కానీ పీకేసి మా మక్కల లైన్ నుండి తెచ్చుకుంటున్నాం. వచ్చి మీరే చూసే సైకిల్ తో పబ్లిక్ కొలాగన్ లేదు. పబ్లిక్ వాటర్ ఎక్కడ తెస్తారు? లేదు, వేరే వాళ్ళకి నెల నెల కొంచెం అమౌంట్ ఇచ్చి వేరే సైడ్ పబ్లిక్ కొలా ఇక్కడ ఉంది. అది కానీ మోసేసుకుంటున్నారు. ట్యాప్ పెట్టండి. ట్యాప్ ఆయనకి ఏం సమస్య? పబ్లిక్ కొలా పని చేసినాడు. నీళ్ళు డైలీ అక్కడ మోస్తున్నాం సార్. మాకు నీళ్ళు లేవు, కొలాయి లేదు. అప్లై చేసిన వాళ్ళందరికీ కుళాయిలు ఇస్తున్నారు. అందుకోసం తీసేసినారు. అంటే అది వేస్ట్. సరే ఇప్పుడు ఇది నీళ్లు కావాలి కదా వీళ్ళకి. ఎక్కడైనా ఉంది సార్ తీస్తే వస్తుంది. సార్ అది 5-6 years ముందర డిస్కనెక్ట్ చేశారంట. మనం అప్పుడు లేం సార్. వాటర్ మ్యాన్ ఆడా ఇంక నీళ్లు పెట్టరా? ఇంక నీళ్ళు లేకపోతే అట్లా అడిగి చెట్టు తెచ్చుకుంటారు. మళ్ళీ కనెక్ట్ చేస్తావా? చాలా ఇబ్బంది కనెక్షన్ అంతే. వేరేం డిస్కషన్ ఏమవుతుంది? తీసిన పొలాయని వెంటనే కనెక్ట్ చేయి. ఏమా నువ్వు వచ్చి అతను ఎవరో కనుక్కొని వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు వాళ్ళు. ఒకసారి ఆయనకి ఫోన్ చేసి పిలిపించి బాబు రోడ్డు వేయాలా ఏం చేయాలా అని ఆయనతో మాట్లాడి నాకు అప్డేట్ చేయి. సరేమ్మా? నేను భీమా నేను ఫాలోఅప్ చేస్తాను సార్. అది వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. నువ్వు రేపు ఎల్లుంటికంతా నాకు ట్యాబ్ పెట్టేయాలా? ట్యాబ్ పెట్టిస్తానమ్మా. చెల్లెలు కానీ ప్రెగ్నెంట్ సార్. మీకు మళ్ళీ రీకనెక్ట్ చేపిస్తాను. రోడ్ అంటే ఆ పెద్ద మనిషి ఎవరు ఆడ ఉన్నాడంట కదా, ఆయన పిలిపిస్తారా? బాగున్నారమ్మా? ఒంటరిగా ఉన్నాను సార్. ఏమి లేదు నాకు తినాలి. ఎవరికి పెళ్లి కాలేదా? ఎవిడెన్స్ లేదు సార్. ఏమి ఒంటరిగానే ఉన్నాను. ఏమా అమ్యూనిటీ సెక్రటరీ అడుగుతారు. సార్ దేనికి ఒంటరి మహిళ నువ్వు
సార్ నేను అప్డేట్ 35 years ఉండాలి సార్. 35 years. వెల్ఫేర్ ఎవరు? 35 సింగిల్ గా ఉండాలి సార్. సింగిల్ సింగిల్ గా ఉంటే ఎంఆర్ఓ గారితో అన్ని రాసి 5 సంవత్సరాలు అప్పుడు జరిగిపోయింది. సింగిల్ సర్టిఫికేట్ తెస్తే కొత్తగా ఆఫీసర్ నువ్వు ఏం చేయాలంటే అమ్మా అర్జీ రాసుకుని ఎంఆర్ఓ దగ్గరికి పోయి నేను ఒంటరి మహిళ నాకు సర్టిఫికెట్ ఇవ్వండి అని అడుగమ్మా. ఆయన ఇవ్వకపోతే నా దగ్గర నేను చెప్తాను, నేను చేసిస్తాను. నువ్వు ఒక్కదానివే ఉన్నట్టుగా సర్టిఫికెట్ తెచ్చుకుంటే అప్పుడు దాన్ని అప్లోడ్ చేస్తే ఆ పెన్షన్కి వెళ్తాను ఎలిజిబిలిటీకి. సరేనా? అలా చెప్పకుండా ఊరికి దీంట్లో సచివాలయం అంటే అవ్వదు. ఒంటరి మహిళ అని నీకు స్టాంప్ వేసి చెప్పాలా. ఎవరు చెప్పాలా? ఎంఆర్ఓ ఆఫీసర్ చెప్పాలా. సరేనా? నువ్వు బాధ్యత తీసుకోవాలా. నువ్వు సరిగ్గా గైడ్ చేయకపోతే వాళ్ళకైతే తెలుస్తుంది పాపం కదా. 35 years ఉండాలి. 35 సర్టిఫికేట్ తీసుకొస్తే నువ్వు ఎక్కడ ఉంటావు తల్లి? అక్కడ సార్ సార్ ఇప్పుడు 50 పెంచినారట. 50కా? అవును సార్ పెంచినారు సార్. 50 ఏళ్ళు జీవితం అయిపోతాయా? అంటే ఇన్ని రోజులు ఉంది సార్. ఈ కొత్తగా వచ్చిందంటే సరే నెంబర్ తీసుకొని ఫర్దర్ మనకు జీవో రాలేదు. ఇద్దరు చెప్తే నాకు ఎట్లా అర్థం అవుతుంది. నీళ్ళు కాదు. ఎవరు హౌసింగ్ ఎవరు చూస్తాం వస్తుంది రేపు మీ ఇంటికి. నెంబర్ తీసుకో. నెంబర్ తెలియదేమో ఆమెకి కదా. వాళ్ళ ఇంటికి పోయి ఏం పేరమ్మా? ఆనందం సార్. ఆనందమ్మ. ఎక్కడ ఇల్లు? అక్కడ పోయి ఈమె ఇల్లు సగంలో ఆగిపోయిందో మొదలు పెట్టలేదు, బేస్మెంట్ వరకు వేస్తాను. ఎందుకు డబ్బులు పడవో చూసుకొని ఆమెకు సాయం చేయి. అది ఎందుకంటే సార్ అది మేము కూడా పంపిణీ అన్న ఎక్కించినారు సార్. వాళ్ళు చెప్పడానికి కారణం ఏమంటే ఈమె రేషన్ కార్డులో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏజ్డ్ పర్సన్స్. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక పిల్లలు కానీ ఎవరైనా కానీ మన ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళని బట్టి శాంక్షన్ చేస్తామని. 60+ దాటితే అది కాక నా బిడ్డకు కూడా ఈడే ఓటింగ్ కార్డు అన్ని ఉండవు సార్. నా బిడ్డకు కూడా భీముకు రాసన మీద లేదు. వాళ్ళు వేసేది పాపం వేస్తారు, తింటాం సార్, ఇంటికి తెచ్చిస్తారు వాళ్ళు. సరే వాళ్ళు పాపం ఇది ఎలా ఇప్పుడు ఎలా రాదో చెప్తాం మనం. ఎలా రాదో చెప్తారు, ఎలా ఇవ్వచ్చో ఆలోచించేయమ్మా. రైట్? నా బిడ్డకు కూడా రేషన్ కార్డు వచ్చేటట్లు చెప్పు సార్. రోడ్డా? కావాలని వచ్చి చూడండి. మీరు ఇది ఇక్కడ పోసారు అక్కడ పోసారు చూస్తే మాకు అదొక్క పని చేయడం. వర్షం వస్తే ఇది నాన్ లేవర్ సార్. అది ఇంకొక కుక్కర్ అడ్జస్ట్ చేసుకోండి సార్. వెనుక పక్క చెరువు లేదు. 70లో వేసినారు సార్. ఆ 70లోన 4 లేదు. ఇక్కడ చెరువు ఉంది, రోడ్డు ఉంది, చెరువు ఉంది, ఏమేమి లేదు మాకు. సైట్ లో నెట్టి తెచ్చుకోవాలంటే వాటర్ పక్కల సైట్ లో ఇప్పుడు ఈ 4 ఇళ్ళేనా? రైట్ సైడ్ 4 ఉన్నాయి సార్. ఇవి 4 ఉన్నాయి. ఇంకొక 8 ఇళ్ళు ఉన్నాయి. ఊరైపోయింది సార్. అసలు నడవడానికి మాకు రోడ్డే లేదు. నాకు మున్సిపాలిటీ పొలాన్ని లేదు, నీళ్ళు లేదు. గుర్తు మాత్రం ఇష్టం వచ్చినట్టు కట్టించుకుంటున్నారు. రోడ్డు లేదు, డ్రైనేజ్ లైన్ లేదు, 550 వాటర్ లేదు. ఇది లేఅవుట్ కాకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్లుగా మనం చేయలేకుండా. ఏమండి మేమేమంటామంటే చలపతి, మేమేమంటామంటే అక్కడ ఇక్కడ స్థలం ఎంత ఉంది, మా స్థలం ఎంత ఉంది, కావాలంటే మా ఇంత వాళ్ళని తిరిగితే రోడ్ అవుతుంది. మీరు ఆ పరిష్కారం ఒకటి చేయండి మా అంతే. ఏమని చెప్పు, మళ్ళీ చెప్పు. అక్కడ స్థలం ఉంది, మాది రోడ్ వచ్చింది, స్థలం ఉంది, నడుమ తెలివిడాల ఖాళీలు మాకు ఒత్తుకొని వచ్చినారు. మా స్థలంలో ఇస్తామంటున్నారు సార్. మా స్థలంలో వాళ్ళు కూడా స్థలంలో ఇడిస్తే ఇప్పుడు ఈ లైన్ కొత్తగా చేసినారు సార్. ఇది శివశంకర్ నగర్ లాగే కలిసింది. ఇప్పుడు దీనికి రోడ్ వచ్చేసి యూతల సైడ్ వచ్చినారు కదా, ఇది యూతల సైడ్ తిప్పేసి శివశంకర్ నగర్ లాగే రోడ్ కలిసేస్తుంది. అవతల సైడ్ వీళ్ళు అవతలకు తిప్పేసారు రోడ్. మామూలుగా కలుపుకోవచ్చు. ఆ రోజు చెప్పినా కానీ ఏం లేదు. వాళ్ళు పక్కన వాళ్ళు వింటారు కదా, అది కదా సమస్య. లైన్ మొత్తం మనం రోడ్ వేయడానికి రెడీగా అయినా వాడు పక్కోడు వినాలి కదా. నీ దాంట్లో వేసుకో, నా దాంట్లో ఇవ్వడం అంటాడు కదా, అదే సమస్య. అదే వచ్చింది. పక్కన వెళ్ళి ఏడపోయినా పర్లేదు, నేను బాగుంటే సార్ అని కదా వ్యవహారం. నీకు తెలియదు ఏమవుతారు చెప్తా. ఆయన కూడా ఎంఈ గారు ఎవరు సెక్రటరీ ఎవరమ్మా? పంచాయత్ సెక్రటరీ నువ్వేనా? ఇన్ఛార్జ్ సెక్రటరీయా? సరే వీళ్ళు రేపు రా. రేపు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఏం పేరు నాన్న? వీరేష్ దగ్గరికి వచ్చి
ఇక్కడ రోడ్డు లేదు, ఆ పక్కన వాళ్ళని ఏమైనా కన్విన్స్ చేస్తావో చూడు. వీళ్ళు కొంత వదులుతారు, వాళ్ళు కొంత వదులుతారట. అంతమైనా రోడ్డు ఏదైనా ఫామ్ చేయగలమా అంటే వాళ్ళిద్దరూ అభిప్రాయానికి వస్తే ఇప్పుడు మా డాక్యుమెంట్స్ లోగానే 10 feet రోడ్ ఉంది. అది ఏమవుతుందంటే అన్నా బాగున్నారా? సార్ మీరేమో వచ్చి మా ఇండ్ల కాడ పరిష్కారం చేసిన కోసమే ఏమో ప్రజలంతా నా మీద వ్యతిరేకమై ఉన్నారు సార్. ఎందుకు? ఏం ప్రజలు ఎమ్మెల్యే వచ్చి రాజీ చేసినాడంట కదా, డబ్బులు ఇప్పించినాడు అంట కదా అని చెప్తున్నారు. మా ఎమ్మెల్యే ఎట్లా పనులు చేయడం చెప్పాలి. అదే చెప్తేనే ఆయన ధర్మంతో నిలబడినాడు, న్యాయంతో నిలబడినాడు. మీరు చూసే ఇట్లా మాకు చాలా ఇబ్బంది అయింది. ఇది ఇటువరకు కట్టినాడు, ఆయన ఇల్లు అక్కడ ఆటో పెట్టుకోవచ్చు. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం సార్ ఏమనంటే మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోమన్నట్టున్నాడు. యూతుల పక్క పిల్లడు గోబీ స్టాండ్ వేసుకుంటాడు, ఈ గోము ఏదో బతుకుతున్నాడు. మనం పిల్లలు కంపేర్ చేయకూడదు. గోబీ అమ్మా బాగున్నారా? గోబీ నేను వంట బాగా చేస్తాంటా మా ఇంట్లో, తెలుసు నీకు? అవునా? అవును, నేను వంట బాగా చేస్తా. ఇక్కడ పెట్టా ఎగ్స్, దీంట్లో ఎగ్స్ చేస్తే బాగుంటాయిరా. ఇక్కడ వెజిటబుల్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్గా మిక్స్ చేస్తున్నా లేదా? చాలా మిక్స్ అయిందా? ఇంకొంచెం వేడిగా రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు. ఎగిరేసి ఆఫీస్లో పిఏని కలువు, పంచాయత్ సెక్రటరీని కలుస్తా. ఏమ్మా బాగున్నారా? బాగున్నారా? ప్రోగ్రామ్ కోసం రమ్మన్నారా? నేను వస్తున్నాను, బాగా చేసాను. జాగ్రత్తగా కూర్చొని ఢిల్లీ బాగా చేస్తా. ఇద్దరికి రాదు కదా, ఒకరికే కదా వస్తుంది. ఇల్లు కావాలంటే ఎంట్రీ చేయిస్తాను. ఇల్లు లేదా? నీ పేరు మీద లేదా? ఇక్కడ అమ్మాయి ఎమ్యూనిటీ సెక్రటరీ ఎక్కడమ్మా? నువ్వు నాకు అందుబాటులో ఉండమ్మా. ఇల్లు అని చెప్పాలా? ఈమెకి ఇల్లు లేదంటుంది. ఒకసారి క్రాస్ ఆధార్ కార్డు తీసుకుని వెరిఫై చేసి ఇల్లు లేకపోతే వెంటనే అప్లై చేయించండి అమ్మా. ఏమొస్తుందిలే రేపు.